హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠం 5. ఇంతవరకు మనం అంతఃకరణములోని అహంకారం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చిత్తము గురించి ఆలోచిద్దాం. ఇది అంతఃకరణమునందలి మెమరీ పార్ట్, స్మృతి. ఇది 3 విధాలుగా భాషించగలదు. దీన్ని బట్టి మన సంస్కృతి, సంప్రదాయము, సంస్కారములు ఉంటాయి. ఫలానా వాడు మంచి సంస్కారం కలవాడు అంటే అతను శుద్ధ చిత్తము కలవాడు అని అర్థము. అతను నిర్మల చిత్తుడు. చిత్తమును టేప్ రికార్డర్గా వర్ణించవచ్చు. పూర్వజన్మ కర్మ ఫలము దీనిపై రికార్డ్ అయి ఉంటుంది. ఈ జన్మలో చేస్తున్న కర్మల నుంచి చెడులు కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. అందుచేత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను చేసే పనిని ఎవరన్నూ చూడటం లేదు అనుకుంట పొరపాటు. మనలో ఉన్న అంతఃకరణ భాగమైన చిత్తము రికార్డ్ చేస్తూనే ఉంటుంది. దాని ఫలితాన్ని తర్వాత అనుభవిస్తాడు. ఈ చిత్తమే తరువాత జన్మను పొందటానికి కారణము. దీని సంస్కారము బట్టియే తరువాత జన్మ సుఖమయమైనదో దుఃఖమయమైనదో నిర్ణయించబడుతుంది. ఈ జన్మలో ఎవడి కన్నునో పొడిచావనుకో, తరువాత జన్మలో ఎప్పుడో ఒకప్పుడు గుడివాడుగా పుట్టి పూర్తి ఫలాన్ని అనుభవించవలసిందేను. కొంత ఫలాన్ని సమాజంలో శిక్షణ రూపంలో ఇప్పుడు అనుభవిస్తాడు. ఎవరన్నూ ఈ చిత్తము బారి నుండి తప్పించుకోజాలరు. దీని వృత్తిని బట్టి దీనిని 3 భాగాలుగా చేయవచ్చు. 1 ప్రారబ్ధము, 2 సంచితము, 3 ఆగామి. అది కర్మఫలములు విధములు. 1 ప్రారబ్ధము. దీని గురించి కొందరంటారు, మనము 7 జన్మలకు వెనుకకు పోతే ఆ 7వ జన్మ యందు చేసుకున్న కర్మల ఫలము ప్రారబ్ధము అని అంటారు. మరికొందరు వెనక 7 జన్మల కర్మల ఫలములలో కొంత భాగము ప్రారబ్ధము కిందను, మిగిలినది సంచితము అని. ఏదేమైనను జీవుడు ప్రారబ్ధ కర్మను అనుభవించుటకే పుట్టుతాడు. ఆ కర్మానుభూతి కాగానే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఈ శరీరమును ప్రారబ్ధ కర్మానుభూతికే నిర్ణయించుకుంటాడు. అందువలన దీన్ని దాటుట ఎవరికినీ శక్యము కాదు. అది సుఖ ప్రారబ్ధము అంటే పుణ్యఫలము, లేక దుఃఖ ప్రారబ్ధము అంటే పాపఫలము కావచ్చు. 2వది సంచితము. పూర్వపు 6 జన్మల కర్మఫలము. దీనిలో కొంత భాగము మరుజన్మకు కారణం కాగలదు. 3 ఆగామి. ఈ జన్మయందు చేయుచున్న పుణ్య పాప కర్మల ఫలము తరువాత జన్మనకు బ్యాంక్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ మొత్తాన్ని రికార్డు చేసి ఉండేది మెకానిజము చిత్తము. అంటే ప్రారబ్ధము, సంచితము, ఆగామిని రికార్డ్ చేసే మెకానిజమే చిత్తము. అంతఃకరణములోని దీని పార్ట్ చాలా సున్నితమైనది. ఇది నిర్మలము కానిది. మోక్ష సాధన లేదు. ఈ చిత్తాన్ని నిర్మలం చేసుకుంటేనే మోక్ష సాధన అవుతుంది. నిర్మలాంతఃకరణను కలిగి ఉన్నప్పుడే జీవుడు తన స్వస్వరూపమును అంతఃకరణ అనేది అద్దం ముందు చూడగలడు. అద్దముకింకా నూనె పూసి మల్లెపరిచినచో మన ప్రతిబింబము అందు ప్రతిఫలించదు కదా. ఇది నిర్మలము కావలసిన అప్పుడు దానికి కారణము చేయాలంటే ఏం చేయాలి? దానికి మార్గము తపస్సు ఒక్కటే సాధనము. ఈ నిర్మల అంతఃకరణం కావాలంటే తపస్సు కంటే మరొకటి లేదు. తపోభిః క్షీణ పాపానాం. తపస్సు చేత ప్రారబ్ధ సంచిత కర్మల ఫలమును క్షీణించును. కావున భయపడవలసిన పని లేదు. స్వస్తి.